ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపించేటువంటి మా మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, బైబిల్ స్టడీ నిమిత్తం మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మా యొక్క మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మాకునైనా విలువైనటువంటి రక్షణను మీరు ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించలాగున మీ యొక్క వాక్కులను, మీ యొక్క మాటలు మాకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క బలమైనటువంటి మాటల చేత ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా. మేము బలహీనులం ప్రభా, మరి పలుమార్లు మా యొక్క పతనములలో మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకొంటున్నాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడికినంతటి ప్రభా నీ యొక్క దయగల హస్తాలకు సమర్పిస్తున్నాం. నిలబడుతున్నటువంటి నీ యొక్క దాసుని మీ యొక్క ఆత్మతో అభిషేకించమని వేడుకొంటున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, తమరే ప్రత్యక్షమై ప్రకటించేవాడవుగాను, గ్రహింపచేయవాడుగాను, వినిపింపచేయవాడుగాను మీరు ముందు నడిపించమని వేడుకొంటున్నాం. దేవా, సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ సంచారమును ప్రభావ మీరు జరిగించమని వేడుకొంటున్నాం. దేవా, సహాయం చేయండి. మీ యొక్క మాటలు మాకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కోడికి నత్తటి ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు సమర్పించుకొనుచున్నాం ప్రభా. మీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని వస్తూ కనిపించినటువంటి అంధకార శక్తులను యేసుక్రీస్తునామమున కొట్టివేస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు అతి పరిశుద్ధమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 596 పాడుకుందాం. పాట సంఖ్య 596 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 585. 596 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 585. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నా తలంపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. నా తలంపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతువు. నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతువు. నా ప్రవర్తన అంత నీకే సంపూర్ణముగా తెలియును. నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును. ఓ యెహోవా,
ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివి నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివి నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరతువు నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరతువు ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నీదు ఆత్మకు మరుగైలలో నెచ్చటికి నే వెళ్ళెదన్ నీదు ఆత్మకు మరుగైలలో నెచ్చటికి నే వెళ్ళెదన్ ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నీవు శుద్ధ హృదయమున్ నీవే పరిశీలించి నాకు నీవు శుద్ధ హృదయమున్ ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ప్రేమగల తండ్రి కృపగల మా దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా తిరిగి సాయంకాలం తండ్రి ప్రభా నీ ప్రజల మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధ మందులో చేర్చినావు నాయనా బైబిల్ స్టడీ కొరకే మమ్మల్ని సమకూర్చున్నావు మీ నమ్మకత్వాన్ని బట్టి యథార్థను బట్టి నా తండ్రి ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ దినం కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం మీ కృప ఏమిటి కృప మాకు అనుగ్రహించేందుకే వందనా స్తోత్రములు నా తండ్రి బైబిల్ స్టడీలో మాకు నా తండ్రి సాయం దయచే ప్రభా నా తండ్రి ప్రభా నిష్ప్రయోజక దాసుడు నన్ను జ్ఞాపం చేసుకో నిబంధన రక్తము నాపై ప్రోక్షించండి నా తండ్రి నన్ను శుద్ధునిగా చేయి ప్రభా నా నాలుకను నా నోరుని ప్రభా మీరు ముట్టి కాల్చివేయండి ప్రభా ఏదైతే ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యం చెప్పుటకు నేను అర్హుని ప్రభా యోగ్యత లేని వాడిని నీ నామం ఉచ్చరించుట కూడా ప్రభా నాలో యోగ్యత లేదు ప్రభా అయినా కానీ కృప చేత పట్టుకొని నా తండ్రి మీ యొక్క సన్నిధికి వస్తున్నాం దయచేసి జ్ఞాపం చేసుకుని ఈ ప్రజలకి మేళ్ళు ఆత్మీయమైన క్షేమము అభివృద్ధి నా తండ్రి ప్రభు ఆశీర్వాదం తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వచ్చేవారిని బట్టి వందనాలు స్తోత్రంనైనా ఎవరైతే రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి మీ ఆశీర్వాదంతో పొందుకునే విధంగా సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ నా తండ్రి మైక్ సిస్టమ్ కూడా అదేవిధంగా తండ్రి మరి కెమెరా కూడా జ్ఞాపం చేసుకో ప్రభా మరి అన్ని సమృద్ధిగా నా తండ్రి
ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభు మరి పనిచేయడానికి సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మీరే మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ఆది కాండము మనము బైబిల్ స్టడీ కొరకే ధ్యానిస్తున్నాము. ఈ యొక్క ఆది కాండము 31వ అధ్యాయం మనము ప్రారంభించి పోయిన వారము 13వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి యాకోబు యొక్క జీవితము మనకి ఎంతగానో ఆత్మీయమైన మన పాఠాలు మనకి నేర్పిస్తుంది. మనకి అదేవిధంగా మన యాత్రా జీవితంలో ఏ విధంగా దేవుని పైన ఆధారపడాలో, దేవుని యొక్క సంకల్పాన్ని చొప్పున మనం నడవాలో, దాని ద్వారా మనకు కలిగే ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన మేళ్ళు మనం పొందుకుంటామని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనకి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఆఖరి పోయిన వారం ఆఖరి వచనం ఏం చదువుకున్నామంటే మరి 31వ అధ్యాయం 13వ వచనం మనము మరి అక్కడ ధ్యానించుకొని ముగించుకున్నాం. మనం 31వ అధ్యాయం 13వ వచనం, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను. కాబట్టి యాకోబు తన యొక్క స్వప్నమందు మరి దేవదూత కనపడి ప్రత్యక్షమై ఏ విధంగా తన యొక్క మరి ఆశీర్వదించినాడో, మందలను కూడా ఎట్లాగా మరి అభివృద్ధిపరిచినాడో, దాని తర్వాత ఇక్కడి నుంచి నువ్వు మరి ఎక్కడైతే నువ్వు ఆ యొక్క రాయిపైన నూనె పోసి మరి ఆ స్థలంలో నువ్వు ఆ యొక్క ప్రతిష్ఠించుకున్న ఆ యొక్క స్థలము బేతేలు దగ్గరికి తిరిగి వెళ్ళు అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ మరి తన యొక్క భార్యలకి చెప్పిన మాటలు. కాబట్టి ఈ యొక్క మాటలు చదువుకొని ముగించుకున్నాం. ఈరోజు 15 వచనం ప్రారంభిద్దామండి. ఆది కాండం 31వ అధ్యాయం 15-16 వచనం చదువుకుందాం. ఆది కాండం 31వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు మమ్మను అన్యులుగా చూచటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును మొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదై ఉన్నదని కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అతనికి ఉత్తరమియ్యగా. మరి ఒక మాటలు చెప్పిన తర్వాత తన భార్యలకి చాలండి 15-16 వచనాలు. కాబట్టి ఇక్కడ యాకోబు తన భార్యలు చెప్తున్నాడు, జరిగిన విషయం అంతా చెప్తున్నాడు. ఈ మాట చెప్పిన వెంటనే తన భార్యలు కూడా ఎంతగానో మరి ప్రోత్సహిస్తున్నారు. ఎవరికి? తన భర్త అయిన యాకోబుకి. మరి ఏదైతే చెప్పినాడో మరి ఒక మాటలు మనం నెరవేర్చడానికి మనము ముందుగా బయలుదేరదాము అని ఒక తీర్మానం తీసుకొని తన భర్తకి ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు. ఎవరు? మరి రాహేలు, లేయా. మరి ఒక పిల్లలు తీసుకొని బయలుదేరదాము అంటున్నారు. కాబట్టి ఈ యొక్క దేశము మనకు వద్దు, మన దేశము మరి యాకోబు యొక్క దేశం తిరిగి వెళ్ళటానికి మరి నిర్ణయించుకున్న యాకోబుని మరి అక్కడ రాహేలు, లేయా కూడా ఇక్కడ మా తండ్రి ఇంట పాలు పంపులు లేవు అని అంటున్నారు. గమనించినట్లయితే ఇక్కడ పాలు పంపులు లేవు అని మరి రాహేలు, లేయా అంటున్నారు కదా, లేయా రాహేలు అంటున్నారు కదా. మరి ఒక నిజంగా వాస్తవం చెప్పాలంటే వాళ్ళ జీవితంలో జరిగిన కార్యాలన్నీ వారు నెమరు వేసుకుంటూ వస్తున్నారు. నెమరు వేసుకుంటూ మేము నష్టపోయినాము అని మరి రాహేలు, లేయా అనుకొని ఒక తీర్మానానికి వచ్చి తన భర్తను ప్రోత్సహిస్తున్నారు. వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే తన భర్తతో పాటు తిరిగి ఆ యొక్క తన భర్త యొక్క స్వదేశానికి వెళ్ళటానికి తీర్మానించుకున్నాం అనేది ఒక గొప్ప ప్రోత్సాహకరమైన మరి తీర్మానం. కాబట్టి ఈ యొక్క తీర్మానంలో ఒకటి మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవుని యొక్క మరి ఆ యొక్క స్థలానికి, ఏదైతే దేవుడు వాగ్దానం చేసిన స్థలానికి, కానాను దేశానికి తిరిగి వెళ్ళటానికి నిర్ణయించుకున్న యాకోబుకి ప్రోత్సాహకరంగా తన భార్యలు కూడా ఎంతగానో బలపరుస్తున్నాడు. చూడండి, వీరిద్దరూ మరి ఇశ్రాయేల్ దేశానికి, ఎవరు? రాహేలు, లేయా ఇశ్రాయేల్ దేశానికి మరి ఆ యొక్క పునాది వేసినట్టు కూడా మన బైబిల్ చెప్తుంది. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఈ యొక్క మాటలు మనకు కనపడతాయి. రూతు ఏ విధంగా బోయాజు దగ్గరికి వచ్చేసి తన యొక్క జీవితాన్ని బోయాజుతో ఉండటానికి నిర్ణయించుకుందో, అదేవిధంగా మరి లేయా కూడా మరి రాహేలు కూడా మరి యాకోబుతో వెళ్ళటానికి నిశ్చయించుకోవటం అనేది ఒక గొప్ప సంగతి. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. మరియు చదవండి.
రాహేలు పోలిన దానిగాను లేయను పోలినగాను చేయనుగాక. ఇక్కడ మన సందర్భము మరి యొక్క బోయాజ్ దగ్గరికి రావటానికి తన జీవితాన్ని కూడా మరి తనతో పాటు ఉండటానికి నిర్ణయించుకుంది ఎవరు? రూతు. అదేవిధంగా మరి రాహేలు లేయా కూడా మరి యాకోబుతో పాటు ఉండటానికి తన యొక్క దేశానికి వెళ్ళటానికి నిర్ణయించుకోవటం అనేది మరి ఒక ప్రత్యేకమైన యొక్క ఆలోచన, వారి యొక్క తీర్మానం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎందుకు ప్రోత్సాహకరంగా ఉందంటే ఆ జీవం గల దేవుడి యొక్క వాగ్దానం దేశంలోకి తన భర్తతో పాటు కూడా వెళ్ళటానికి నిశ్చయించుకోవటం అనేది చాలా మంచి శ్రేష్టకరమైన నిర్ణయం. కాబట్టి ఇక్కడ రాహేలు లేయాని ఒక ఉదాహరణగా అక్కడ రూతు గ్రంథంలో రాయబడింది. వారు ఎంతగానో మరి ఇశ్రాయేల్ దేశానికి మరి పునాదులు వేసినట్టుగా మనము అక్కడ రాయబడింది. కాబట్టి మరి రాహేలు యొక్క పేరు చూడండి, గమనించండి. రాహేలు పేరు ముందు వచ్చింది, లేయా పేరు తర్వాత వచ్చింది. రాహేల్ పేరు ముందుకు వచ్చిందంటే దానికి వివరణం ఏం లేదు, కానీ ఒకటేందంటే యాకోబు ఎంతగానో ప్రేమించాడు రాహేల్ని. కాబట్టి రాహేల్ ప్రేమించిన యాకోబుకి మరి తన యొక్క దేవుడు కూడా తన యొక్క మొదటి స్థానం రాహేల్కి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కానీ ఈ యొక్క మాటలు మరి తీర్మానం తీసుకోవడం అనేది చాలా శ్రేష్టమైన సంఘటన. చూడండి, మరి దేవుడు మనకి ఏదైతే చేస్తాడో దానిపైన నిర్ణయించుకొని మనం ముందు కొనసాగటం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ యాకోబు చేసింది ఏంటంటే దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని మాటకి లోబడినాడు. దేవుని యొక్క మాట మరి దేవుడు మరి యాకోబుని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నాను అని యాకోబు ఎప్పుడైతే చెప్పినాడో అక్కడి నుంచి తన యొక్క జీవితాన్ని ఆశీర్వదించడానికి ప్రారంభమైన దశగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ రాహేలు అదేవిధంగా లేయా కూడా ఇక్కడ మనము తన యొక్క భర్తని ముందు కొనసాగటకు ప్రోత్సాహ విధంగా మనం చూస్తాం. చూడండి, 15 వచనం కూడా మనం చూసినట్లయితే 15 వచనం ఆదికాండం 31 అధ్యాయం 15 వచనంలో, అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాను. అతడంటే ఎవరండి? లాబాను. వారి తండ్రిని వాళ్ళు ఏమని అతన్ని అభివర్ణిస్తున్నారు? అన్యులుగా చూచుట లేదా, మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడు, సొంత కుమార్తెలుగా చూడట్లేదు అని ఒక నిర్ణయానికి వచ్చినారు. ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చినారు? మరి తన భర్తను కూడా ఎంతగానో మరి కష్టపెట్టి చూసినారు. ఏ విధమైన మరి తండ్రి నుంచి ప్రోత్సాహం లేదు, వారి యొక్క జీవితంలో కూడా ఏమాత్రం కూడా ఆదరణ లేకుండా ఉన్నట్టుగా మరి అక్కడ కూతుర్లు అంటే లేయాను మరి రాహేలు కూడా ఎంతగానో మరి బాధపడుతున్నట్టుగా చూస్తాం. కాబట్టి రాహేలు ఒక మరి మంచి భార్యగా ఇక్కడ ముందుగా ఉంది. అదేవిధంగా లేయ కూడా దాన్ని కూడా మరి అనుసరించడానికి కూడా ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అంతకుముందు చూసినట్లయితే మరి ఆదికాండంలోనే వారిద్దరు ఇరువులు ఆ సహోదరులు లేయాను రాహేలు ఇద్దరు మరి ఎంతగానో మరి భేదాలు వచ్చినట్టుగా చూస్తాం. మరి ఏ విధంగా యాకోబు తమ భర్తకి మరి ఏ విధంగా వాళ్ళు భేదాలు అభిప్రాయాలు వచ్చినాయి. అయినా కానీ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళ గొప్ప శ్రేష్టకరం ఏంటంటే తిరిగి నా భర్తతోటి మేము వెళతాము, ఆ దేశానికి మేము వెళ్ళటానికి మేము నిర్ణయించుకున్నాము. మా తండ్రి దగ్గర మాకు ఎటువంటి ఆదరణ లేదు, ఏమాత్రం కూడా మాకు ప్రోత్సాహం లేదు అని ఒకరు తీసుకున్న నిర్ణయము. చూడండి, మాకు రావాల్సిన ద్రవ్యం బొత్తిగా తినివేశాను. చూడండి, మాకు రావాల్సిన ద్రవ్యము మమ్మల్ని అమ్మివేసినాడు, బొత్తిగా తినివేసినాడు అంటున్నారు. చూడండి, మరి ఆ రోజుల్లో మరి భర్త మరి ఒక పురుషుడు తన భార్యని పెళ్లి చేసుకోవాలంటే ఓలి అని ఒక మరి కట్నం కానీ ఏదో ఎదురిచ్చి మరి పెళ్లి కూతుర్ని సంపాదించుకోవాలి. ఆ ఆచారం అప్పటి నుంచి మరి నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి యాకోబు వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు మరి కష్టంతో 14 సంవత్సరములు మరి కష్టపడి మరి ఒక బానిసలాగా లాభాన్ దగ్గర పనిచేసినప్పుడు తనకి ద్రవ్యం ఏమీ లేదు, ఏమాత్రం డబ్బు ఇవ్వలేదు. కేవలం అతను కష్టము తీసుకున్నాడే కానీ తనకి రావాల్సిన ద్రవ్యమీ లేదు, డబ్బులు లేదు. ఆ డబ్బులు లేకపోతే లాభాను తన యాకోబుకి ఇవ్వకపోయినా సరే తన కుమార్తెలకి ఇవ్వచ్చు కదా, కుమార్తెలు కూడా ఇవ్వలేదు. కాబట్టి అక్కడ మోసం చేసినట్టు ఎవరిని వాళ్ళ కుమార్తెలను కూడా మోసం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఒక బానిసలాగా పనిచేసుకున్న తర్వాత మరి ఏ విధమైన మరి ప్రతిఫలం లేకుండా పంపించడానికి మరి తీర్మానం తీసుకున్నట్టుగా ఇక్కడ మనము చూస్తాం. అందుకని కుమార్తెలు ఎంతగానో మరి బాధపడుతూ మరి మమ్మల్ని ద్రవ్యమును అపహరించినాడు, దొంగిలించినాడు అని అంటానికి కూడా
తెగించినారు వాళ్ళు. కాబట్టి ఏమాత్రమైన ఆదరణ లేని జీవితము వారు అక్కడ వాళ్ళు కలిగినట్టుగా మరి ఇద్దరు కుమార్తెలు, లాబాను యొక్క కుమార్తెలు కలిగినట్టుగా మనము చూస్తాం. కాబట్టి మరి ఈ డబ్బులు ఏమాత్రం ఇవ్వకుండా మమ్మల్ని అన్యులుగా చూసినాడు. అన్యులుగా అంటే ఏ విధమైన ఆదరణ లేదు. అన్యులు అంటే బయట వారిని మనం ఆదరిస్తామా? మరి సొంత రక్త సంబంధులుగా మనం ఆదరిస్తాం కదా. కానీ ఇక్కడ ఆదరణ లేకుండా మరి జీవితాలు జీవించినట్టుగా మరి అక్కడ రాహేలును అదేవిధంగా లేయా కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. చూడండి 17వ వచనం. యాకోబు లేచి, అందరం కలిసి చదువుదామా? 31వ అధ్యాయం 17వ వచనం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాన్ దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పెద్దనరామంలో ఉన్న సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. గమనించండి, ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ మరి యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి అనే మాట. తన భార్యలను ఒంటెల మీద ఎక్కించినాడు, కుమారులను కూడా ఒంటెల మీద ఎక్కించినాడు. చూడండి, ఇక్కడ మరి దైవికమైన మరి కుటుంబంలో ప్రారంభమైన మజిలీ అంటే ప్రయాణము ఒక సుఖవంతంగా మరి ప్రయాణంతో ప్రారంభించిన మరి యొక్క ప్రయాణంలో మొదటిగా చూసినట్లయితే మరి దేవుని యొక్క సలహా మీదే బయలుదేరుతున్నారు. దేవుని యొక్క సూచన మీదే మరి యాకోబు తన భార్యలని కుమారులను తీసుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క భార్యలు కూడా ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది యాకోబు జీవితంలో. మరి ఎప్పుడైతే దైవికమైన మరి భర్త ఉన్నప్పుడు దేవుని అనుసారంగా దేవుని చిత్త ప్రకారంగా నడిచే భర్త అయిన యాకోబు ఏ విధంగా జీవిస్తున్నాడో ఆ విధంగానే భార్యలు కూడా అంటే యాకోబు మరి సహకారిగా లేయా మరి రాహేలు కూడా తన భర్తని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. దైవికమైన కుటుంబము ఎప్పుడైతే భర్త దైవికంగా ఉంటాడో కుటుంబం కూడా దైవికంగా మారుతుంది. భార్యలు కూడా మార్చుకోవడానికి ఆయా యొక్క అతని జీవితాన్ని ఒక మాదిరిగా ఉంటుంది. వారి పట్ల మరి ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారో కుమారులు కూడా తల్లిదండ్రుల ప్రకారంగా జీవించడానికి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అక్కడ ఏమాత్రం విభేదించలేదు. కుటుంబంతో వెళ్ళటానికి మరి ప్రారంభించిన ఈ యొక్క ప్రయాణం మరి పిల్లల తండ్రి యొక్క మరి ఆస్తిని పొందుకోలేదు. కనీసము తన యొక్క భర్తతో పాటు పోయేసి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క మరి కనాన్ దేశంలో ఆయన పుట్టిన దేశంలో మా దేవుడు మరి యాకోబు దేవుడు మా దేవుడే అన్నట్టుగా వాళ్ళు బయలుదేరినట్టుగా చూస్తాం. మరి తండ్రి యొక్క ఆస్తి పిల్లలకి రావాలి కదా, పిల్లలకి రాలేదు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, పిల్లల యొక్క మరి వారి రక్త సంబంధికులు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకి ఆస్తులకి వాళ్ళు అర్హులు. కానీ ఇక్కడ తండ్రి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. పిల్లలు మరి కన్నాడే కానీ వారి యొక్క బాగోగులు కూడా లాభాన్ని చూడట్లేదు. లాభాన్ని యొక్క మరి జీవితము మరి స్వార్థపూరితమైన జీవితంగా మనం చూస్తాం. ఏమాత్రం వసతులు కానీ ఏమాత్రం కానీ మరి ప్రోత్సాహకరమైన ఏది జీవితం కూడా తన కుమార్తెలకి లేదు. అదేవిధంగా వారికి పుట్టిన కుమారులు కూడా అంటే మనవాళ్ళకి మరి ఆ మనరాలు కూడా లేదని మనం చూస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితిలో మరి పోతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోలేదు. తిరిగి వాళ్ళని ఒక గొప్ప ధననిధితోటి మరి గొప్ప సంపదతోటి మరి బయలుదేరడానికి సిద్ధపడి మరి ముందుకు కొనసాగటం కూడా దేవుడు సహాయపడినాడు. కాబట్టి ఒక మంచి తండ్రి ఏ విధంగా ఉంటాడు అని చూసినట్లయితే పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటాడు అనే ఒక మాట మరి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మంచి మరి తండ్రి ఎలాగుంటాడు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. చాలండి, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. మొదటగా వాడి పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మరి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. కానీ ఇక్కడ లాభాన్ని ఏమాత్రం కూడా తన పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తన మనవళ్ళని ఏం పట్టించుకుంటాడు? చూడండి, స్వార్థపూరితమైన జీవితం ఎవరిది? లాభానిది. కాబట్టి లాభాని యొక్క జీవితంలో ఏమాత్రం కూడా ప్రోత్సాహకరం లేదు. మరి అదేవిధంగా ఈ స్త్రీలు మరి తన భర్తకి ప్రోత్సాహకరంగా మరి దేశానికి వెళ్ళటానికి మరి తిరిగి ఆ దేశానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్న గొప్ప తీర్మానం ఏంటంటే తన తండ్రి దగ్గర నుంచి ఏమాత్రం ఆదరణ పొందలేదు, ఆస్తి పంపకాలు ఏమాత్రం వాళ్ళు పొందుకోలేదు. అదేవిధంగా మరి తన యొక్క భర్తను కూడా ఎంతగానో హింసించినట్టుగా
అతనికి రావాల్సిన ద్రవ్యం కూడా వేయలేదని వాళ్ళు కళ్ళారా చూసినారు. కాబట్టి లాబాను జీవితాన్ని వాళ్ళు క్షుణ్ణంగా వాళ్ళు చదివినారు. ఎవరు? సొంత కుమార్తె చదివినారు. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నత తన భర్త పైన ఉన్నదని, దేవుడు ఆశ్రయించాడు నా భర్తని అని వాళ్ళిద్దరూ వెళ్ళటానికి తీర్మానం అనేది గొప్ప సంగతి. కాబట్టి ఈ పాఠంలో మనము నేర్చుకోవాల్సిందంటే దేవుని యొక్క మాట విని ముందు కొనసాగటం అనేది. ఏ విధంగా ఆ యాకోబు ముందుకు వెళ్ళడానికి అడిగి వేసినాడో తన భార్యలు కూడా వెళ్ళటానికి కూడా ముందు అడిగి వేసినాడు. చూడండి, సామెతల గ్రంథం 14:1 చదువుదామా? ఒక మాట చదుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. కాబట్టి ఇక్కడ జ్ఞానంతో వాళ్ళు బయలుదేరుతున్నారు. ఎవరు? రాహేలు, లేయా. తిరిగి ఏదైతే కోల్పోయినామో, పెదనరామంలో ఏదైతే మా తండ్రి ఇంట్లో కోల్పోయినామో, తిరిగి మేము మా భర్తతో పాటు వెళ్ళేసి అక్కడ మేము ఇల్లు స్థిరంగా మరి కట్టుకుంటాము, అదేవిధంగా గృహాన్ని మేము నిర్మించుకుంటాము అని ఒక జ్ఞానవంతురాలుగా మరి రాహేలు ఉన్నది, లేయా ఉన్నది. కాబట్టి తిరిగి గృహం కట్టడానికి లేకపోతే మరి ఇల్లు కట్టుకుందాము అని ఒక జ్ఞానవంతురాలుగా వారు చేసిన ప్రయత్నము ఎంతగానో మనము ప్రోత్సాహపరిచేదిగా ఉంటుంది. కాబట్టి మంచి భార్య భర్తలు కలిగిన కుటుంబము ఎంతో దైవికంగా ఆశీర్వాదం పొందడానికి అది మూలము. కాబట్టి భర్త మొదటిగా దైవికంగా ఉండాలి, అదేవిధంగా భార్యలు కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి. కొన్నిసార్లు చూసినట్లయితే భర్తలు ఎంతగానో మరి దైవికంగా ఉంటారు, కానీ కొన్నిసార్లు భార్యలు సరిగ్గా ఉండరు. కాబట్టి భార్యలు కొన్నిసార్లు మరి దైవికంగా ఉంటారు, భర్తలు ఉండరు. కానీ ఒకటేంటంటే దేవుడు మరి వాళ్ళని చూస్తుంటాడు, ఆ కుటుంబాన్ని సంరక్షించాలని, రక్షించాలని వాళ్ళు ఎంతగానో మరి కనుదృష్టి వారిపైన, ఆ కుటుంబం పైన ఉంటుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి దేవుడు ఎప్పుడు మనం బలపరిచే దేవుడు, మరి ఒక కుటుంబాన్ని కూడా బలపరచడానికి కూడా మరి తీర్మానించుకున్న దేవుడు. కాబట్టి 17వ వచనం చూసినట్లయితే యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి అనే మాట చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనము యాకోబుని ఎంతగా దీవించినాడు అనే మాట ఆదికాండము 30:43 మనం చూస్తాం. ఆదికాండము 30:43 దేవుడు ఎంతగానో అభివృద్ధి పరిచినాడు యాకోబుని అని మనం చూస్తాం. ఆ ప్రకారము చూడండి, 30:43 ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఎంత గొప్పగా ఆశ్రయించడానికి ఏముంది, అర్హత ఏమున్నది యాకోబు దగ్గర? ఏమి లేదు. అయినా కానీ దేవుని యొక్క ఉద్దేశము ఆయన పట్ల, యాకోబు పట్ల ఒక మరి గొప్ప దేశంగా తన్ని నిరూపించబోతున్నాడు. తన కుమారుడు ద్వారా 12 గోత్రాలు కూడా మరి తీసాడని కూడా అక్కడ నిర్ణయించుకున్న గొప్ప దేవుడు. కాబట్టి ఇక్కడ మరి త్వరగా వెళ్ళటానికి ఏమేం చేసినాడు, మరి యాకోబు తన కుమారుడు ఒంటెల మీద ఎక్కించి, ఒంటెలు అనే మాట చూడండి. ఒంటెలు అనేది మరి కాలంలో స్త్రీలు, పిల్లలు వాళ్ళు ఎక్కేవాళ్ళు అంట. మరి ఎంతగా మరి ఒంటెలు ఉంటే అంతగా వాళ్ళు ఆశ్రయించబడిన వారు అని వాళ్ళు అక్కడ వాళ్ళని ఎంతగానో మరి ఆ యొక్క మాట చెప్పారు. ఒంటెలు గల వాళ్ళంటే వాళ్ళు చాలా ధనవంతులు అని గొప్పగా చెప్పుకునేవారు. కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో మొదటగా ఒంటెల మీద ఎక్కించినాడు ఎవరిని? కుమారులను, భార్యల్ని. అంటే ఒక పెద్ద సమూహము వెళ్ళటానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. తను కలిగినంత గాడిదలు, మరి దాసులు అందరినీ తీసుకొని ప్రయత్నము చేస్తూ మరి త్వరగా వెళ్ళిపోదాము అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? యాకోబు. దానికి సహకరించింది ఎవరు? 2 భార్యలు, అదేవిధంగా 2 దాసులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ యాకోబుతో పాటు వెళ్ళటానికి, తన భర్తతో పాటు వెళ్ళటానికి నిర్ణయం తీసుకొచ్చున్నారు. కాబట్టి ఆ నిర్ణయంలో వాళ్ళు మరి తీసుకున్న మొదటి ఆయన ఏం చేసినాడు, తన కుమారులు తన భార్యని ఒంటెల మీద ఎక్కించి తీసుకెళ్ళటానికి ప్రారంభమైన మరి మజిలీ ప్రయాణము. చూడండి, 18 కనాన్ దేశం నాకు తన తండ్రి అని చదుదామా? 31:18 కనాన్ దేశం నాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళటకు తన పశువులంటిని తాను సంపాదించిన సంపద యావత్తును పెద్దనరాంలో తను సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకొని పోయాను. కనాన్ దేశం తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళటకు ఒక నిర్ణయం తీసుకున్నాను. తిరిగి నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి.
చూడండి గొప్ప సమూహము, యాకోబు యొక్క సమూహము ఎట్లా ఉన్నదంటే మరి ఆ కార్వాన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక మరి ఒంటెలు, మరి గాడిదలు, మరియు ఆ యొక్క పశువులు అన్నీ ఒక గొప్ప సమూహంతో కుమారులు అందరు ఎక్కించుకొని వెళ్ళటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదానికి సూచన. ఇక్కడి నుంచి చూసినట్లయితే ఒక పెద్ద మరి ఒక లైన్ లాగా ఒక మనం చూసినట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ మనం ఊహించుకుంటే చూడండి, మరి నిర్గమకాండంలో కూడా మరి ఐగుప్తుల నుంచి చెరలోంచి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు వారి అందరూ వారి యొక్క కలిగిన సంపద, మరి బంగారం కానీ, గాడిదలు కానీ, డెక్కలు కానీ, మరి అన్నీ, మరి ఒంటెలు కానీ, ఆ యొక్క పశువులన్నీ తీసుకొని బయలుదేరినారు. ఎవరు? మరి ఇశ్రాయేల్ ప్రజలు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. మరి నిర్గమకాండలో మనం చూస్తాం. కానీ ఈ ప్రయాణంలో ఏదైతే ప్రయాణం చేసినప్పుడు సర్వ సంపద అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? యాకోబు. ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. పద్దనరామంలో ఏది సంపాదించుకున్నాడో మరి దేవుడు ఎట్లాగా ఆశ్రయించినాడో, గొర్రెలు కానీ, మరి మచ్చలు గలవై 5 అని, మరి పొరలు గలవాటన్నీ అభివృద్ధి పరిచినాడు. బలమైన మరి ఒక గొర్రెలు సంపద అంతా ఇచ్చినాడు. ఆ సంపద తీసుకొని బయలుదేరి వెళ్ళటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదానికి సూచనగా మనకు కనపడుతుంది. కాబట్టి చూడండి, మరి ఆదికాండంలో 29వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ మరి చూడండి ఆ మాట ఉంది, క్షమించండి ఆ మాట 29వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ ప్రేమించి నీ చిన్న కుమార్తె అయినా 7 సంవత్సరములు చేశాను, అన్నులకి ఇచ్చిన కంటే చెప్పక చాలండి. ఇక్కడ చూసినట్లయితే ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది. మరి యాకోబు మరి వచ్చినప్పుడు తన చేతిలో చిల్లి గవ్వలేదు, 1 రూపాయి కూడా లేదు. మరి తన ప్రాణాన్ని కాపాడుకుందామని ప్రయత్నంతో వచ్చినాడు. అక్కడ దేవుడు ఎంతగానో మరి దర్శించినాడు. నేను నిన్ను తీసుకొస్తాను అనే మాటలు చూడండి. 28వ అధ్యాయం 10-11 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయం 10-11 వచనాలు. 28వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లతో ఒకటి తీసుకొని పండుకొని 11 మరి 10-11 చూసినట్లయితే మరి ప్రయాణము ఎంతగానో త్వరగా ప్రారంభించినాడు యాకోబు. ఎందుకు? ప్రాణభయంతో ప్రారంభించినాడు. చేతులు ఏమి కూడా లేదు, ఒట్టి చేతులతో వచ్చిన ఈ యొక్క యాకోబు పదనరాముల దగ్గర హారాన్ దేశంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా సంపద అనేది ఏమి లేదు. మరి తనకి మాంసం పెడితే తినాలా, మరి పశువులు కాస్తేనే ఆహారం. ఆ విధంగా ప్రారంభమైన మరి యాకోబు యొక్క జీవితం ఇక్కడ చూస్తే సర్వ సంపదతోటి నిండి ఉన్నదిగా మనం చూస్తాం. తన ప్రయాణము సిద్ధపాటు కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి చూడండి, 15వ వచనం చూసినట్లయితే ఇదిగో 28వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో చదవండి, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవని చెప్పగా. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. మరి దేవుని యొక్క వాగ్దానం అంటే నిబంధనను మరి యాకోబుకి ఇచ్చిన దేవుడు అబ్రాహాంకి ఇచ్చినాడు. ఆ నిబంధనని మరి నివర్తించినాడు. మరి ఎంతగానో మరి ఆ ఇస్సాకు కూడా ఆ యొక్క నిబంధనని మరి కొనసాగించడానికి దేవుడు ఎంతగానో నమ్మకస్తులు ఉన్నాడు. ఈ నిబంధన అబ్రహాంకి ఇచ్చిన నిబంధన, ఇస్సాకు ఇచ్చిన నిబంధన యాకోబు కూడా చేసి మరి దాన్ని నిర్వర్తించేవాడుగా మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడుగా మనం చూస్తాం. చూడండి, ఎప్పుడైనా సరే దేవుని యొక్క సంకల్పంలో ఉన్నప్పుడు మరి యాకోబు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాడు, దేవుని యొక్క చిత్త ప్రకారంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి చిత్తం ప్రభువా అన్నాడు. మరి దేవుని యొక్క మాటకు లోబడడానికి ఇష్టపడినాడు. తన జీవితాన్ని మార్చుకొని తిరిగి తన స్వదేశానికి వెళ్ళటానికి మరి గొప్ప నిర్ణయం తీసుకునేది ఎంతో మరి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతాను కూడా అది మరి తీసుకున్న తీర్మానం చాలా మంచిదిగా మనకు కనపడుతుంది. రండి, ఆదికాండము 31వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఉంటున్న గృహదేవతలు దొంగిలేను. ఇక్కడ ఆగుదామండి. కాబట్టి ఇక్కడ లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు, గొర్రెలకి ఎందుకు ఆ యొక్క ఆ ఊళ్ళు ఎందుకు కట్ చేస్తారంటే మరి గొర్రెల యొక్క బరువు ఎక్కువైపోతుంది.
ఆ బరువు ఎక్కువైనప్పుడు అది నడవలేదు, త్వరగా వెళ్ళలేదు. కాబట్టి ఇది ఒక సాంప్రదాయం, లేదంటే ఇదొక మరి పని ఏంటంటే గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించాలా. వాళ్ళకి సులువుగా మరి నడిపించడానికి గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినప్పుడు లాబాను అక్కడ జరిగిన సంఘటన ఏంది, రాహేలు తన తండ్రి ఉంటున్న గృహ దేవతలు దొంగిలినెను అంటే దీన్ని బట్టి మనకేమర్థం ఉందంటే లాబాని యొక్క ఇల్లు మరి గృహదేవతలు ఐడల్ వర్షిప్తో నిండి ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఈ యొక్క రాహేలు ఎందుకు దొంగిలించింది, ఎందుకు దొంగతనం చేసింది, గృహదేవతలు ఎందుకు అంతగా ఆకర్షించినాయి ఆమెని అంటే చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి రాహేలు యొక్క మరి ఒక ఆలోచన ఏంటంటే నాతో పాటు నా దేవతల్ని తీసుకువెళ్తే ఆ దేవతలు నన్ను ఆదరిస్తాయి, నేను ఒంటరిగా పోతున్నా కదా, తెలియని దేశానికి వెళ్తున్నాయి కదా, కాబట్టి గృహ దేవతలు నాతో ఉంటారు, నన్ను బలపరుస్తారు అని ఆమె అనుకున్నదేమో. రెండోదిగా చూసినట్లయితే మరి గృహ దేవతలు మరి వారి యొక్క ఆచారం ఏంటంటే వాళ్ళు వారసత్వము మరి పోకుండా ఉండాలంటే గృహ దేవతలు వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో అది సంప్రదాయం కొనసాగించడానికి ఏదైతే మరి వాళ్ళు కొనసాగిస్తారో అది కొనసాగిస్తే వాళ్ళ వారసత్వం ఈ ఊళ్ళో కూడా వస్తుంది అని ఒక ఆలోచన ఎవరికి, రాహేలుకి. కానీ బైబిల్ యొక్క మరి పండితులు ఏం చెప్తారంటే మరి సమయం వచ్చింది కదా, కనీసం ఇది తీసుకెళ్ళిపోదాము, మా నాయన మరి లాబాను తిరిగి మమ్మల్ని పిలుస్తాడు, మాకు రావాల్సిన ఆస్తి పాస్తులన్నీ మాకు ఇస్తాడు అని ఒక ఆలోచనతోటి బయలుదేరినట్టుగా మనం చూస్తాం. కానీ తండ్రి యొక్క మరి పగ తీర్చుకునే విధంగా, తండ్రి పైన పగ తీర్చుకునే విధంగా ఏందండి అంటే గృహదేవత తీసుకెళ్ళటము అంటే లాబాను ఎంతగానో విగ్రహార్థుడిగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఈ గృహదేవతలు తీసుకెళ్తే లాబాను తన తండ్రిని అవమానపరిచినట్టుగా, అతను ఏమాత్రం విలువ లేకుండా వారి దేవతలన్నీ నేను తీసుకువెళ్తున్నాను అని ఒక మరి మూఢనమ్మకంతో లేకపోతే అవివేకంతో చేసిన పని ఏది గృహ దేవతలు తీసుకెళ్ళటం అనేది. కానీ గృహ దేవతలు అనేది మరి వాళ్ళని కాపాడే విధంగా ఉంటుందా, కానీ ఏమాత్రం కాపాడదు. దేవుడిని మనం తీసుకువెళ్తామా, దేవుడే మనం తీసుకువెళ్ళాలి. దేవుడిని మనం తీసుకెళ్తామనేది బుద్ధిహీనత. కానీ ఇక్కడ రాహేలు చేసిన పని ఏంటంటే మన దేవతలు తీసుకెళ్తే నన్ను కాపాడుతారు, నాకు ఆదరిస్తారు, నేను ఒక ప్రత్యేకమైన లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు జీవితంలో నాకు సహాయపడతారు అనే ఒక మరి మూఢనమ్మకము అవివేకంతో బయలుదేరిన మరి ఒక మజిలీ ఎవరు, రాహేలు మరి సొంత తలంపుతోటి మరి ప్రయత్నం చేసినట్టుగా చూస్తాం. దేవునికి విగ్రహారాధన ఏమాత్రం కూడా ఇష్టం లేనిది, ఆ గొప్ప పాపంగా పరిగణించబడుతుంది. అందుకని బైబిల్ అనేకమైన వచనాలు ఉన్నాయి. కానీ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, దేవతలు కానీ లేకపోతే విగ్రహారాధన అనేది ఎంతో విరుద్ధము దేవుని ఎదుట. దేవుని ఆలయంనకు విగ్రహంకి ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమున ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవించినాడు, నేను వారితో నివసించి సంచరించదను, నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి వెళ్ళి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకొడి చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ము చేర్చుకుందును, మీకు తండ్రి ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి మీరు అదేవిధంగా 14వ వచనం చూసినట్లయితే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము. కాబట్టి బెలియాలతోటిను అంటే విగ్రహారాధన చేసేవారితోటి కానీ మరి అన్ని జనాలతోటి సహవాసం చేయడం అనేది మరి దేవుని యొక్క మరి ఆ వ్యతిరేకము, మరి దేవుని యొక్క మరి జీవము గల దేవునికి మరి అది మరి పాపము. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, జీవము గల దేవుడు మన దేవుడు, మరి యెహోవా దేవుడు నిజమైన దేవుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయలుపరిచినాడు. కాబట్టి ఈ జీవము గల దేవుడికి మరి ప్రత్యేకంగా ఉండకపోవాల్సింది పోయి యాకోబుతో పాటు ఉన్న జీవము గల దేవుడితో వెళ్తున్నది మంచి నిర్ణయమే. కానీ మరి ఆ యొక్క అన్య దేవతలు విగ్రహాలను దొంగిలించి తీసుకువెళ్ళటం అనేది చాలా పొరపాటు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, అందుకని యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, మరి యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మరి ఆఖరి వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహం జోలికి
పోకుండా జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి చిన్నపిల్లలారా విగ్రహములు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి విగ్రహాలు జోలికి పోవద్దు అంటే బాహ్యమైన విగ్రహం ఒకటి, కనపడే విగ్రహములు ఒకటి, ఇంకో విగ్రహం ఏంటంటే ఆత్మ సంబంధమైన విగ్రహాలు మన హృదయాల్లో ఉంటాయి. ఆ హృదయాలు పోవాలంటే ఒకటే ఏంటంటే మన జీవము గల దేవుని దగ్గరికి రావాలి. ఆ విగ్రహాలు నానా విధంగా ఉండొచ్చు. మన యొక్క పాత జీవితమే కానీ మన యొక్క మరి పాపిష్టమైన జీవించిన జీవితాలు కొన్ని మిగిలి ఉంటాయి. ఆ మిగిలి ఉంచుకోవటం అనేది విగ్రహారాధన. మరి యొక్క అన్య దేవతలు మనం హృదయాలు పెట్టుకున్నామని బయలుదేరుతున్నాము. ఆత్మీయ జీవితంలో జీవము గల దేవునితో మనం ప్రయాణం చేయడానికి సిద్ధపడినాము. కానీ ఇది వల్ల మనం ఈ యొక్క విగ్రహం పెట్టుకోవడం వల్ల ఏమాత్రం మనం కూడా అభివృద్ధి పొందము. అది మనకి జీవితాన్ని నష్టమే తీసుకొస్తుందని గ్రహించలేదు ఎవరు? రాహేలు. చూడండి, రాహేలు యొక్క జీవితము ఎంతగానో మరి విగ్రహాలు తీసడానికి మరి ప్రయత్నం తీసుకొచ్చేసింది. ఏమాత్రం కూడా మరి భర్త చెప్పలేదు, మరి దొంగిలించి తీసుకొచ్చినట్టుగా చూస్తాం. చూడండి, ఆమె యొక్క జీవితం ఎంతగానో మరి కలవరపరిచేదిగా ఉంటుంది. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనం చూస్తాం. ఆదికాండం 49వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. కానీ చాలండి. ఇక్కడ చూడండి, అందరూ పాత పెట్టి పెట్టారు. కానీ మరి మరి సమాధుల్లో మరి ఒక గొప్ప మరి పేట్రియాటిక్స్ అంటారు, దైవజనులు పాతి పెట్టే స్థలంలో మరి రిబ్కా పాతి పెట్టబడింది. అంటే ఇస్సాకు వాళ్ళ భార్య పాతి పెట్టింది, అబ్రహాం పాతి పెట్టబడ్డాడు, ఇస్సాకు పాతి పెట్టబడ్డాడు, లేయా కూడా ఉన్నది. కానీ ఇక్కడ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే రాహేలు పేరు రాయలేదు. ఎందుకంటే అక్కడ లేయా మరి ఎంతగానో మరి ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ వస్తుంది. రాహేలు ప్రత్యేకంగా కనపడుతున్నాయి కానీ విగ్రహాలు దొంగిలించింది. చూడండి లేయా యొక్క ధన్యత చూడండి. ఇక్కడ లేయా మొదటగా పేరు లేదు, రాహేల్ పేరు ఉంది. కానీ దేవుడు ఆమె ఆశ్రయించినాడు, లేయాని ఆశ్రయించినాడు. ఎందుకంటే విగ్రహాలు తీసుకురాలేదు. తన జీవితంలో ఏమాత్రం కూడా విగ్రహారాధనకి చోటు ఇవ్వలేదని మనము మరి లేయా మనకి సాదృశ్యంగా ఉంది. మన ఆశీర్వాదం పొందడానికి మరి గొప్ప దైవజనులతోటి పాత పెట్టబడ్డానికి కూడా ఆమె పేరు రాయపరిచినాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయం 20వ వచనం. యాకోబు, అందుకని చదువుకుందాం. యాకోబు తాను పారిపోచున్న సిరియావాడైన లాబానుకు తెలియపోవటం వలన అతని మోసపుచ్చిన వాడయ్యను. గమనించండి, ఇక్కడ యాకోబు తాను పారిపోచున్నాని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవటం వలన అతన్ని మోసపుచ్చిన వాడు ఆయను. ఇక్కడ లాబాను ఎంతగానో మోసం చేశాడు యాకోబుని. ఇక్కడ లాబానుతో ఉంటే తన జీవితంలో అభివృద్ధి లేదు, ఏమాత్రం ఆశీర్వాదం లేదు. మరి ఒక బానిసలాగా పనిచేసుకుంటూనే పోతుండాల. తన భార్యలు కానీ తన పిల్లలు కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. తన జీవితం అంతా నష్టం చేసుకుంటూ వస్తున్నాడు తన మామ. అయితే ఇక చెప్పకుండా వెళ్ళడం అనేది మరి ఎత్తుకి పై ఎత్తి చేసినట్టు వాడుగా మన యాకోబు మనకు కనపడతాడు. ఇది నిజంగా చెప్పాలంటే కూడా మనం వాస్తవంగానే చూపించాలా. ఎందుకంటే అక్కడ ఉంటే ఏమాత్రం అభివృద్ధి లేదు. ఎక్కడైతే మనకి స్థలము అభివృద్ధి ఉండదో ఆ ప్రదేశం నుంచి వెళ్ళటం మంచిది. అందుకని ఇస్సాకు అదే చేసినాడు. ఆ ఇస్సాకు ఏం చేసినాడు, ఆ బాయలు దొరికినప్పుడు వాళ్ళు వచ్చి ఆ ప్రజలందరూ వచ్చి అతన్ని పోటాడినారు, పక్కకు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ విధంగా చెప్పకుండా వెళ్ళటం అనేది ఇక్కడ కుయుక్తితో చేసిన పని. అది మంచిదే ఎవరికి? యాకోబుకి. యాకోబు మరి మోసగాడుగా అయినను లాబాను మోసం చేసినాడు. చెప్పకుండా వెళ్ళటం అనేది ఒక మంచి పని చేసినట్టుగా మనం చూస్తాం. రండి, ఆదికాండం 31వ అధ్యాయము 21వ వచనం చూద్దామా. ఆదికాండం 31వ అధ్యాయం 21వ వచనం. అతడు తనకు కలిగినంతా తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదును కొండతట్టు అభిముఖుడై వెళ్ళాను. కాబట్టి చూడండి, ఇక్కడ అతడు తన కలిగినంతా తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదు కొండతట్టు అభిముఖుడై ఉండాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మాట ఏంటంటే అతను కలిగినంతా తీసుకొని పారిపోయాను. అతను నది దాటి, ఈ నది దాటి అంటే ఆ నది పేరేంటి?
అని మనకు ఒక మరి అనుమానం వస్తుంది. ఈ నది ఏదో కాదండి, నది అనేది యూఫ్రటిస్ నది అని మనము బైబిల్ గ్రంథకర్తలు చెప్తారు. ఈ యూఫ్రటిస్ నది అనేది మరి ఆ నది ప్రవహిస్తున్న మధ్యలోంచి ఆ నది దాటి మరి ఆ కళ్ళంతా తీసుకొని అతడు లేచి నది దాటి ఎప్పుడైతే ఈ నది దాటడం యూఫ్రటిస్ నది దాటమని కూడా మనం చూసినాం. మరి ఐదవ తోటలో 2వ అధ్యాయంలో మరి దేవుడు ఒక నది దాటి మరి అక్కడ ప్రారంభమైంది. ఆ నది మరి ఏదైనా తోటంతా మరి ఆ తలుపుటకు దేవుడు అక్కడ నదిని తీసుకొచ్చినాడు. ఆ నది నుంచి 4 శాఖలుగా ప్రారంభమైన ఈ నది ఆఖరిగా మొదలుగా చూసినట్లయితే పిషోన్ నది ఆ యొక్క ప్రదేశం అంతా మనం చూస్తాం. చదవని తర్వాత ఎప్పుడైనా ఆదికాండం 2వ అధ్యాయంలో మరి 15-16 వచనాల్లో ఉంటుంది. కాబట్టి ఈ నది ఒకటేందంటే ఒకటి పీషోను, రెండోదిగా చూసిన గీహోను, మూడోది చూసినట్టే హిదికేలు, నాలుగోది చూస్తే యూఫ్రటిస్ నది. ఈ యూఫ్రటిస్ నది ఒక ప్రత్యేకత అనేది చూసినట్లయితే యూఫ్రటిస్ అనేది మన పైన ఆదికాండం 2వ అధ్యాయము ధ్యానించేటప్పుడు ఈ నదుల గురించి మనం ధ్యానించుకున్నాం. ఈ నది యొక్క ప్రత్యేకత అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నది అనేది హెబ్రీ భాషలో పేరాత్, PERATH అని అంటారు. పేరాత్ అంటే యుఫెరాత్ అని వాళ్ళు ఆ యొక్క హెబ్రీ భాషలో మరి దాన్ని పిలుస్తారు. ఇంగ్లీష్లో యూఫ్రటిస్ అని తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేయబడింది. పారాస్ అంటే యూఫ్రటిస్ కదా, పారాత్ అలాగే పారాస్ అంటే ఫలవంతమైన అని అర్థం. పారాస్ అంటే ఫలవంతమైన. యూఫ్రటిస్ యూఫ్రటిస్ ఫారాస్ అంటే ఫలవంతమైనది, యు అంటే మంచిది, మరి శ్రేష్టమైనది, మరి మంచి శ్రేష్టకరమైన ఆ యొక్క ఫలవంతమైన నది అని అర్థం. కాబట్టి ఈ నది యూఫ్రటిస్ అంటే గుడ్ ఫ్రూట్ఫుల్ రివర్, మంచి ఫలం ఇచ్చే నది యూఫ్రటిస్ నది. దేవుని యొక్క ఆశీర్వాదములు ఆ చుట్టుప్రక్కల ప్రదేశము సిరియా నుంచి మరి టర్కీ నుంచి ప్రారంభమైన ఆ యొక్క యూఫ్రటిస్ నది సిరియా ప్రాంతం అంతా ప్రవహిస్తుంది. ఏషియా మొత్తం మరి ప్రవహిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ నది ద్వారా ఆ ప్రజలు అందరూ మరి అనుభవించాలా. కాబట్టి సర్వసంపద ఫ్రూట్ఫుల్ రివర్ అని అంటారు దాన్ని. కాబట్టి ఈ నది నేటి దినం చూసినట్లయితే యూఫ్రటిస్ నది అది ఎండిపోతూ వస్తుంది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం తగ్గిపోతూ వస్తుంది. ఎందుకని తగ్గిపోతూ వస్తుందని విశ్లేషిస్తే అక్కడ దేవుని యొక్క మరి రాకడికి ఎంతగానో సమీపంగా ఉన్నది ఆ ప్రదేశము అంతా. మరి దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయిన విధంగా మనం చూస్తాం. ఆ యూఫ్రటిస్ నది మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. బాబు దాన్ని ప్రొజెక్ట్ చేయనైనా యూఫ్రటిస్ నది ఏ విధంగా ప్రారంభమవుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఏ విధంగా అది ప్రవహిస్తుంది, దాన్ని ఉన్న మరి శ్రేష్టమైన నది ద్వారా ఏమేమి వాళ్ళు ఫలాలు పండించుకుంటారో మరి ఆశీర్వాదములు యూఫ్రటిస్ నది ద్వారా మరి ఆ నది దాటుకుంటూ వెళ్తున్నాడు ఎవరు? యాకోబు. ఆ నది శ్రేష్టమైన నది, దాని యొక్క ఫలములు తీసుకుంటూ మరి దాని యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ మరి నది దాటుకుంటూ పోతూ ఒక ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం ఏందండి? చదవండి. ఆదికాండము 31వ అధ్యాయము 32వ వచనం 31వ వచనం తీసుకొని చదువుదామా. అతడు తను కలిగినంతే తీసుకొని పారిపోయాను. అతడు ఆ నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాను. గిలాదు తట్టు అనే ఒక ప్రదేశము. ఈ గిలాదు అనే ప్రాంతము మరి దాని గురించి వచ్చేవారిని ధ్యానిద్దాం. దీని గురించి చాలా వ్యాఖ్యానం ఉన్నది. గిలాదు పట్టణము, గిలాదు అనేది ఒక మరి ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో కూడా దాని గురించి రాయబడుతుంది. ఈ గిలాదు పట్టణము అంటే ఆ యొక్క ప్రదేశము ఆ కొండ తట్టు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? యాకోబు యొక్క ప్రయాణము మజిలీ ఎంతగానో మరి శ్రేష్టకరమైన నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క అనుగ్రహము తన పైన ఉన్నది. ఏమాత్రం కూడా లాబాను యొక్క మరి ఒక బంధకాల నుంచి బయట తీసుకొచ్చినాడు దేవుడు. ఎవరిని? యాకోబుని. యాకోబుతో పాటు భార్యను తీసుకొచ్చినాడు. పిల్లల్ని కూడా విడిచిపెట్టలేదు. పిల్లలు ఒక 12 గోత్రాలకి మరి వారి యొక్క మరి దేర్ విల్ బి హెడ్షిప్ ఆఫ్ 12 ట్రైబ్స్. మరి 12 గోత్రాలకి వాళ్ళ తండ్రులంటే వాళ్ళు. కాబట్టి ఈ యొక్క వాళ్ళందరినీ ఒక శ్రేష్టకరమైన దేశానికి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్న దేవుడు. కాబట్టి అందుకనే ఈ యొక్క రాహేలు యొక్క జీవితం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రాహేలు మరి ఇంట్లోంచి గృహదేవతను దొంగిలించింది అనుకున్నది. ఇంకో మాట కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. గృహదేవతలు మరి దొంగిలించింది ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అనుకుందంట. గృహదేవత నాతో ఉన్నాడు అనుకుందంట. అందుకనే జీవము గల దేవుడు మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిల్చున్నా, ఎక్కడ పండుకున్నా, మరి ఏం చేసినా ఆయన తెలియదా? తెలుసుది. చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 7-8 వచనాలు.
ఇక్కడ రాహేల్ గురించి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. మనము విగ్రహాలను తీసుకొని పోకూడదు. మన జీవిత యాత్రలో విగ్రహాలను విడిచిపెట్టాలి. విగ్రహం అనగా భౌతికమైన విగ్రహము, అదేవిధంగా ఆత్మ సంబంధమైన విగ్రహాలు విడిచిపెట్టడానికి మనము ఏమాత్రం కూడా వెనకంచి వేయకూడదు. చూడండి 139వ దావీదు కీర్తన 7-8 వచనాలు. నీ ఆత్మీయత నుండి నేనెక్కడ పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును, నేను ఆకాశం నెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకుని. చాలండి. ఇక్కడ దావీదు యొక్క అనుభవం. నీ ఆత్మ నుండి నేను ఎక్కడ పోదును, దేవునికి మరుగైన ఉన్నదా? ఏది లేదు. కానీ రాహేలు బుద్ధిహీనంగా మరి గృహదేవత తీసుకెళ్ళింది. దేవుడు నాతో ఉన్నాడు, దేవతలు నాతో ఉన్నారనుకొని బుద్ధిహీనంగా తీసుకెళ్ళింది. దేవుడు మరుగైందంటే ఏది లేదని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు పాఠము ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, యాకోబు తిరిగి తన స్వదేశానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. త్వరగా వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు మొదటిగా. రెండోది తన యొక్క పుట్టిన దేశానికి వెళ్ళటానికి మరి నిర్ణయించుకున్నాడు. తన భార్యని పురామాయించినాడు, త్వరపెట్టినాడు, పిల్లల్ని కూడా త్వరపెట్టినాడు. దేవుడు తనకు సంకల్పించిన అంత భార్యలు చెప్పినాడు. మరి భార్యలు కూడా ఎంతగానో ప్రోత్సహించిన తన భర్తని ముందుకు వెళ్ళిపోదాం, ఇక్కడ మనకి ఎటువంటి ఆదాయం లేదు, ఏమాత్రం అభివృద్ధి లేదు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేదని బయలుదేరిన వారి జీవితాన్ని దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. ఎంతగా అభివృద్ధి పరిచినాడు యాకోబుని. దేవునికి లోబడిన వాడుగా చిత్తం ప్రభువా అన్నదానికి ముందు కొనసాగటకు సహాయపడినాడు. అదేవిధంగా ఈ గృహదేవతలు దొంగిలించడం వల్ల మరి రాహేలు యొక్క జీవితము మరి అంత బాగుండదు. కాబట్టి రాహేలు యొక్క జీవితానికి మనకి ఆత్మీయ సంబంధమైన ఒక విశ్వాసికి విగ్రహములు విడిచిపెట్టవాలేను అనే మాట మనం నేర్చుకోవాలి. విగ్రహం బాహ్య సంబంధమైన విగ్రహం కాదు. దేవుని యొక్క సన్నిధిలో నడిచేటప్పుడు దేవుని యొక్క మరి ప్రదేశంలో, ఆ కనాన్ దేశంలో, పరమ దేశంలో వెళ్ళటానికి మనకి మన హృదయాల్లో ఏ విగ్రహం పెట్టుకొని కూడా ఆ పరమ కణానికి మనము చేరలేము. కాబట్టి ఇక్కడ మనకి ఒక పాఠం నేర్పిస్తుంది రాహేలు యొక్క జీవితం. లే యొక్క జీవితం శ్రేష్టకరమైన జీవితం మనకు చూపిస్తుంది. లేయ ఏమాత్రం కూడా విగ్రహాలు తీసుకువెళ్ళలేదు, ఏమాత్రం కూడా విగ్రహాలను ప్రోత్సహించలేదు. తన యొక్క భర్తను కూడా ఎంతగానో మరి బలపరిచేదిగా ఉంటుంది. తన కుమారులు కూడా మరి విగ్రహానికి లోబడిపోతారేమో అని యాకోబు భయపడినాడేమో, దీనిలో రాయబడలేదు. త్వరగా వెళ్ళటానికి మరి నిర్ణయించుకున్నాడు. 14 సంవత్సరాల కష్టజీవి చేసినాడు, తన జీవితం అంతా వృధా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే నా యొక్క జీవితాన్ని క్రొత్తగా ప్రారంభిస్తాను ఆ నిర్ణయం తీసుకునేది చాలా శ్రేష్టకర నిర్ణయము. అదేవిధంగా ఆత్మ సంబంధమైన భార్యలు కూడా తన భర్తని ప్రోత్సహిస్తున్నారు. మరి ఇక్కడ ఆ పొరపాటు జరిగిపోయింది, రాహేలు చేసిన పొరపాటు జరిగిపోయింది. అయినా కానీ ముందుకు వెళ్ళడానికి వాళ్ళు మరి ప్రయాణం సాగించినారు. కాబట్టి దేవుని ప్రజలు కూడా ఏమైతే మన ప్రయాసం ఉందో, ఏదైతే మన విగ్రహానికి మరి లోబడిపోయినామో, అది మనం బాధిస్తుందో అది విడిచిపెట్టడానికి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. భారంతో మరి ప్రయాణము, భారంతో ఉన్న యొక్క ప్రయాసము ఎన్నిటికీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆయన మన ప్రయాసాలన్నీ ఆయన భారం అంతా ఆయన వేసినప్పుడు ముందు కొనసాగే విధంగా మనకు సహాయపడుతుంది. కాబట్టి మరి యొక్క విగ్రహారాధన అనేది మన జీవితాన్ని ఆత్మ సంబంధంగా మనం ఏది కూడా మనం అభివృద్ధి పొందలేము అనేది మన పాఠం నేర్చుకోవాలి. కాబట్టి ఇంతటితో ఈ పాఠంతో ముగించుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం తగిన భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, మీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం నాయనా. నా తండ్రి ప్రభా, మరి మీ యొక్క లేఖన భాగాలను బట్టి పొందిన స్తోత్రములు తండ్రి. ఆదికాండం 31వ అధ్యాయం నా తండ్రి 15వ వచనం నుంచి ప్రభా మరి 21వ వచనం ప్రకారంగా నా తండ్రి ప్రభు మీరు మాకు అనేకమైన పాఠాలు నేర్పించినందుకే నా స్తోత్రం. యాకోబు యొక్క జీవితంలో ప్రభు ప్రారంభ దశ ఎంతగానో నా తండ్రి తొందరపాటుతో మరి పతనరాముకు వచ్చినాడు. నా తండ్రి ప్రభు మరి తన యొక్క అన్న మరణ భయంతో ప్రారంభమైన జీవితం మజిలి నా తండ్రి ప్రభు మరి ఆ ప్రయాణం అంతట్లో ప్రభు తోడే ఉన్నారు. నా తండ్రి ప్రభు లాభం దగ్గర తీసుకొచ్చింది. అక్కడ కూడా మోసపోయిన జీవితం జీవించినాడు. తన యొక్క జీవితాన్ని అంతా మీరు చూస్తూ వచ్చినారు. తన జీవితంలో ఏది కూడా మరి సంపాదించుకోలేదు, నష్టపోయినాడని దయదలిచిన వల్ల మరి యాకోబు పైన. కాబట్టి యాకోబుని తండ్రి ప్రభు దర్శించినారు. నా తండ్రి ప్రభు తన్ని అభివృద్ధి పరిచిన వాడు, ధనవంతుడుగా చేసిన వాడు నీవే.
కాబట్టి ఎవరు కూడా ప్రభా మరి నువ్వు నా తండ్రి అభివృద్ధి పరిస్తే ఎవరు కూడా ఆటంకపరచలేరు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రభా నా తండ్రి ప్రభు నువ్వు అభివృద్ధి పరిస్తే ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. కాబట్టి నీ ఆశీర్వాదములు యాకోబుకి ఇచ్చినావు తండ్రి. తన భార్యలు కూడా ఎంతగానో మరి ప్రోత్సాహకరంగా ప్రారంభించిన ప్రయాణంలో నా తండ్రి ప్రభు మధ్యలో నా తండ్రి ప్రభు రాహేల్ యొక్క జీవితాన్ని నా తండ్రి అన్య దేవతలు తీసుకొచ్చి తన జీవితంలో అదేవిధంగా కుటుంబంలో ప్రవేశించాలని తీసుకొచ్చింది ప్రభా. తన తండ్రి పైన మరి కోపంతోనో లేకపోతే విగ్రహం నాతో తోడుకుంటుంది, నాకు నడిపిస్తుంది అనే నా తండ్రి ప్రభా యొక్క అనాలోచనతో చేసిన పని వల్ల ఎంతగానో నష్టపోయింది. కాబట్టి మా యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా రాహేలు వంటి జీవితం మాలో జీవితంలో ఉండకుండా నా తండ్రి మాకు సహాయం దయచేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాతో నా తండ్రి ప్రభు మీరు నివసించే దేవుడు, మాతో ఉండాలంటే ప్రభు పరిశుద్ధమైన జీవితం జీవించాలా, అన్య దేవతలను విసర్జించాలా. మా తండ్రి మా హృదయంలో దాగి ఉన్న అన్య దేవతలన్నీ ప్రభా నా తండ్రి ఏదైతే ప్రభా అసహ్యకరంగా ఉందో నీకు ఇష్టం లేదన్నీ తీసివేయాల్సిందిగా ప్రార్థన చేస్తాం తండ్రి. మీకు స్తోత్రములు. నా తండ్రి గొప్ప సమూహంగా బయలుదేరిన యొక్క ప్రయాణము నా తండ్రి ప్రభా యూఫ్రటీస్ నది దాటినాడు, గిలాదు పట్టణం ఆ కొండ ప్రదేశానికి తట్టు తిరిగినాడు ప్రభా. నా దాంట్లో అనేకమైన ఆత్మీయమైన సంబంధమైన రహస్యాలు దాగి ఉన్నాయి ప్రభా. నీ చిత్తమైతే వచ్చే వారం ధ్యానించడం కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన మేళ కొరకే వందనా స్తోత్రం. మానవిక హద్దుబాటులో ప్రభా మరి విత్తన వాక్యాన్ని బట్టి వందనా స్తోత్రమైనా దీవించండి, ఆశ్రయించండి. మీ పెద్దలతోటి మీరు కూడా ఇంకా లోతైన మాటలతోటి ప్రభు మర్మలతోటి వాళ్ళతో మాట్లాడాల్సిందిగా ప్రార్థన చేస్తూ నా తండ్రి మీ బిడ్డలకి ఇంటికి వెళ్తున్నారు, క్షేమంగా తీసుకువెళ్ళండి. నా తండ్రి ఇంతవరకు మీరు చేసిన మేళ కొరకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటూ మీరే మహిమ పొందమని మా ప్రభువు మా రక్షణ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతరం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.